సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి సామాన్యంగా గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి గురువు అనుకూలిస్తూ ఉండడం, అలాగే జన్మ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి గ్రహాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు 2వ స్థానంలో శుక్రగ్రహం, 2వ స్థానంలో బుధగ్రహం, పంచమ కోణమందు గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశికి మరొక బలం ఏమైంది అంటే శనేశ్వరుడు, రవి. ఈ 5 గ్రహాలు, దీనితో పాటుగా చంద్రబలం, ఈ 6 గ్రహాలు కూడా ధనురాశి వారికి చాలా విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత మరలా ధనురాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అయితే ఈ 2వ స్థానముందు ఉన్నటువంటి శుక్రబుధులు ఆర్థిక పురోగతి, సౌభాగ్యము, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, గృహారంభ గృహప్రవేశాది ఉపనయనాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, ఇలా కుటుంబ ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలని ఈ వారం ప్రధానంగా ఈ గ్రహాలు సూచిస్తూ ఉన్నాయి. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి వాతావరణం వల్ల ఆనందకరమైనటువంటి మంగళకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే తృతీయ స్థానమందు రవి శనేశ్వరుల యొక్క కలయికది అపూర్వమైనటువంటి కలయిక. సంవత్సరానికి కేవలం 1 నెలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. మరి అటువంటిది ఇప్పుడు రవి యొక్క సంక్రమణం వల్ల ఈ రాశి వారు ఏ విధంగా లాభపడుతున్నారు అంటే ఆర్థిక పురోగతి, మరీ ముఖ్యంగా తోబుట్టువులని, గతంలో ఏ బంధువులతో అయితే మీరు విరోధం పెట్టుకుని మీరు విడిపోయారో తిరిగి మరలా బంధువులతోటి కలవడం, దీనివల్ల కొంత మానసిక ధైర్యం వస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి ఎదుగుదల, సంతానం పురోగతి, అలాగే సమాజంలో ఎదుగుదల, ఒక రకమైనటువంటి ధైర్యానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ప్రత్యేకించి గురుబలం ఉండడం, చంద్రబలం ఉండడం లాంటి వల్ల ఈ వారంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఉండవు. ఒకే ఒక విషయం పట్ల జాగ్రత్త వహించాలి. తినేటువంటి ఆహార పదార్థాలు 4 కాళ్ళ జంతువులు, ఈ రెండిటి వల్లే అటు ఆహారం కలుషితం అవ్వడము, ఎప్పుడో వండి ఉన్నటువంటి పదార్థం వల్ల ఫుడ్ పాయిజన్గా మారి లేదా జీర్ణానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు. 4 కాళ్ళ జంతువుల వల్ల ఏమైనా ఇబ్బందులు రావచ్చు మినహాయించి ఈ వారంలో ఏ విధమైనటువంటి సమస్యలు ధనురాశి వారికి లేవు. సర్వత్రా కూడా విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటివి, అలాగే గృహము, స్థలము, అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, వ్యాపార లాభం కనబడుతూ ఉన్నది. చదువరులకి, విద్యార్థులకి గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి, సౌభాగ్యానికి కారణమవుతూ ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి. వీలు కాని పక్షంలో జంట సర్పాలకి అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.